నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి మిత్రులు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మిత్రులారా. మీరు కూడా ఆలోచించండి చూసి. అంటే నాకేమనిపిస్తుందంటే పద్మశాలి సమాజం మోసపోయేందుకే పుట్టిందా? మరొకసారి పద్మశాలి సమాజం మోసపోవద్దు అనే ఉద్దేశంతో వచ్చిన ఇక్కడ పద్మశాలి నాయకుల్ని వారి స్థాయిని తక్కువ చేరిన ఉద్దేశం నాకు లేదు. కానీ పద్మశాలి నాయకుడు అనేవారు పద్మశాలి సమాజానికి మంచి చేయకుండా సరే చెడు చేయొద్దు అనే ఉద్దేశంతో వచ్చిన మిత్రులారా. ఖచ్చితంగా ప్రతి పద్మశాలి మిత్రుడు వీడియో చూడండి, వీడియోను షేర్ కూడా చేయండి మిత్రులారా. అందరికీ తెలియాలి ఈ విషయం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే గత సంవత్సరం 2023 5వ నెల 28వ తారీఖు అనుకుంటా. ఆ రోజు హైదరాబాద్ కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణం శంకుస్థాపన పూజ జరిగింది. విషయం అందరికీ తెలుసు. అదే రోజు నేను చాలామందికి చెప్పున్నా కూడా, ఒక 2-3 వీడియోలు కూడా పెట్టాను, మీరు చూసి ఉంటారనుకుంటా. పద్మశాలి ద్వారా మోసపోవద్దు, ఈ రాజకీయ నాయకులు పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తున్నారు అని మొత్తుకున్నాం. ఆ రోజు మే 28 తారీఖు 2023 నాడు పద్మశాలి ఆత్మగౌరవ నిర్మాణం భూమి పూజ నాడు నాకు కూడా చాలామంది ఫోన్ చేసిన, అన్న మీరు కూడా రావాలని. అంటే నేను చెప్పింది ఒకటే ఆ రోజు. ఇప్పుడు పద్మశాలి సమాజానికి కావాల్సింది ఆత్మగౌరవ భవనాలు కాదయ్యా, పద్మశాలి సమాజానికి సంక్షేమం కావాలన్నాం. అప్పుడు అంటున్నాం, ఇప్పుడు కూడా అది అంటున్నాం. నిరుపేదరికం ఉన్న పద్మశాలి బిడ్డలకు ఆకలి తీర్చే సంక్షేమ పథకాలు కావాలి, చేతిన పని కావాలంటున్నాం. కానీ ఈ రాజకీయ నాయకులు భవనాల పేరుట మోసం చేస్తూనే ఉన్నారు. పద్మశాలి సమాజం మోసపోతూనే ఉన్నది. మోసపోవద్దు అనే ఉద్దేశమే మాది. ఇక్కడ పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణం పూజ మే 2023లో చేసింది. ఆ రోజు ఆ భవనం కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్లు శాంక్షన్ చేసినట్టు పత్రికల్లో వార్తా కథనం కూడా వచ్చింది. మరి 5 కోట్లు మంజూరు చేసిన తర్వాత ఆ భవన నిర్మాణం ఎందుకు ఆగిపోయింది? అట్లే ఉన్నది పడబడ్డ జాగ్రత్తగా. ఎస్, అట్లా అనడమే, అట్లే ఉన్నది అంటున్నా. మరి ఆ ఆత్మగౌరవ భవన నిర్మాణం కమిటీ చైర్మన్ చింతప్రభాకర్ అన్న కావచ్చు, ఇంకెవరు గుండు సుధారాణి కావచ్చు, ఇంకెవరు మత్స్య సుధాకర్, 5-6 కమిటీ ఏర్పాటు చేసిండ్రు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాజకీయాలు మోసం చేస్తున్నాయా? మరి మీరు మోసపోయినలా? మీరు మోసపోతూ పద్మశాలి సమాజాన్ని కూడా మోసం చేసినలా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఆ రోజు హరీష్ రావు అనే ఒక విధవ, వాడు పద్మశాలి సమాజం కోసం 8,500 కోట్లు ఖర్చు చేసిన అంటే సపట్లు కొట్టేళ్ళు. గత ప్రభుత్వం పద్మశాలి సమాజం కోసం 8,500 కోట్లు కేటాయించిందా? పద్మశాలి సోదరులారా ఒకసారి ఆలోచించండి. పేపర్ కటింగ్ కూడా మీదే పెడుతున్నారు. రోజు ఇచ్చిల్లా, బాడుకోవులు ఇచ్చిల్లా. మరి మనం ఎట్లా సప్పట్లు కొట్టినాం? ఆలోచించక్కర్లే. పద్మశాలి సమాజం మిమ్మల్ని మోస్తేనే మీరు పద్మశాలి నాయకులుగా ఎదిగిళ్ళు. తర్వాత రాజకీయాలు మిమ్మల్ని గుర్తించినాయి. పద్మశాలి సమాజమే లేకుంటే, మీరు పద్మశాలి సమాజం మిమ్మల్ని మోయకపోతే మీరు నాయకులు ఎదిగేవారు కాదు, రాజకీయాలు మిమ్మల్ని గుర్తించేవారు కాదు. మరి తొలిమెట్టైన పద్మశాలి సమాజాన్ని మీరు మోసం చేసిల్లా, లేకుంటే మీరు మోసపోయిల్లా అనేది పద్మశాలి నాయకులు ఆలోచించాలి. ఆ రోజు 5 కోట్ల రూపాయలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వస్తాను గంగల కమలాకర్ ఇలా 10 సార్లు ఫోన్ చేసిన, లావట్లేడు గంగల కమలాకర్, లావట్టే చూపిస్తుంటే. మరి 5 కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వం మంజూరు చేస్తే అవి ఎక్కడున్నాయి? భవనం కట్టండి. మేము ఆత్మగౌరవ భవనాలు వద్దు, ఏదొద్దు, పద్మశాలి సంక్షేమే కావాలని ఇప్పటికీ అంటున్నాం మేము. కానీ ఆ రోజు పూజ చేసింది కాబట్టి ఆ భవన నిర్మాణం పూర్తి చేయండి. 5 కోట్లు ఇస్తే, ఇవ్వకపోతే రండి ప్రశ్న పెట్టండి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వము హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా మోసం చేసిందని చెప్పి పద్మశాలి సమాజానికి చెప్పండి. అవునా కదా? చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. చింతప్రభాకర్ అన్న, నువ్వు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా,
వెళ్ళు హరీష్ రావు దగ్గరికి. హరీష్ రావు వాడు 5 కోట్లు అన్నావు కదా, ఇవ్వు 5 కోట్లు మా పద్మశాలి ఆత్మగౌరవం భవనం కట్టుకుంటామని చెప్పండి. గుండూరు సుధరాణి గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కదా, ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అడగండి హరీష్ రావును. కేటీఆర్ను అన్న అన్న అంటావు కదా అక్క, ఇంకెవరు మచ్చ సుధాకర్ ఏదో పేరు ఉన్నాయి. ఇది సరికాదు. ఎంతకాలం మీరు మోసపోతూ పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తారు? ఆలోచించండి. ఇట్లా చాలా ఉన్నాయి. ఆ ఎన్నికల సమయంలో ఎన్నికలు రాగానే చాలా సంఘాలకు ఒక 80 లక్షలు సాక్ష్యం చెప్తున్నానగానే సప్పట్లు కొట్టి సంకనాటివి ఇలా ముడ్డి మీద దాన్ని పాయలేదు. ఇక్కడ ఏమంటున్నంటే పద్మశాలి సమాజం బుద్ధిమంతుల సమాజం, నాయకుల్ని మోస్తుంది. ఆ నాయకులు పద్మశాలి సమాజానికి ఏది మంచి ఏది చెడు, ఏ రాజకీయ పార్టీ మంచి మోసం చేస్తుంది అని గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పద్మశాలి ఆత్మగౌరవ నిర్మాణం భూమి పూజ నాటిన బల్లగుద్ది చెప్పిన నేను మోసం చేస్తున్నాయా దొంగలు, మోసం చేస్తున్నాయా, మోసపోవద్దు పద్మశాలి సమాజం, మీరు వెళ్ళొద్దయ్యా అని చెప్పిన మా రోజు అక్కడికి వెళ్ళేళ్ళు. ఏమైంది అక్కడ? పడుబడ్డ జాగ్రత్తగా పడుబడ్డది అక్కడ కోకాపెట్లో. ఉన్నాయా అద్దులేమన్నా? మీ రాజకీయ పదవుల కోసం, మీ సంచుల వేలం కోసం పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తారా మీరు ఏమన్నా అనుకోండి, మీ స్థాయి తగ్గించాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ మార్పు రావాలి. అతిపెద్ద సామాజిక వర్గము రాజకీయ బాధ్యతలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పద్మశాలి సమాజంలో మార్పు రావాలి, జాగృతం కావాలి. ఇలా బానిసలు అని చెప్పుకుంటున్న పద్మశాలి సమాజం రాజకీయాలను శాసించాలన్నది మా ఆలోచన. కాబట్టి పద్మశాలి నాయకులను మీకు దండం పెడుతున్నా. మీ స్థాయిని తగ్గించాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే పద్మశాలి సమాజంలో నాయకత్వం చాలా తక్కువ ఉన్నది. ఆ నాయకత్వం కోల్పోవడం మాకు ఇష్టం లేదు. కాబట్టి పద్మశాలి నాయకులారా ఇకనైనా మీరు మారాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పేర్లు చెప్పుకుంటూ పోతుంటే ఒక్కరు కూడా పద్మశాలి సమాజాన్ని మంచి చేసింది లేదు. ఎంతసేపు వాడవసరం కోసమే పద్మశాలి సమాజం వాడుకోవడం తప్పించి ఎవరు కూడా పద్మశాలి సమాజం గురించి ఆలోచించిన దాఖలాలు లేవు గతంలో. ఇకనైనా మార్పు రావాలి. చింత ప్రభాకర్ గారు, గుండు సుధరాణి గారు కావచ్చు, ఆ భవన కమిటీ నిర్మాణ కమిటీ చైర్మన్లు ఏదో ఉన్నారుగా రకరకాల పేర్లు అన్ని పెట్టుకొని జిందాబాద్ కొట్టిలు కదా. మీరందరూ కూడా వెళ్ళండి కేసీఆర్ దగ్గరికి, హరీష్ రావు దగ్గరికి వెళ్ళి 5 కోట్ల రూపాయలు అడిగి తీసుకుని వచ్చి భవన నిర్మాణం చేయండి. ఒకవేళ వాడు ఇవ్వకపోతే, హరీష్ రావు అనే ఒక సన్నాసి ఇవ్వకపోతే వచ్చి పద్మశాలి సమాజానికి చెప్పండి, వాడు మనం మోసం చేసినని చెప్పండి, మర్చిపోతారు. కానీ ఇలాంటి మోసాలు జరగద్దు, ఇలా పద్మశాలి సమాజం మోసపోవద్దు. ఈ వీడియో ముగించే ముందు ఒక మాట నేను ఒకటే చెప్తున్నా, పద్మశాలి సమాజానికి ఏ భవనాలు కూడా భవిష్యత్తులో అవసరం లేదు. పద్మశాలి సమాజానికి కావాల్సింది పద్మశాలి సంక్షేమము. నిరుపేదరికంలో పద్మశాలి బిడ్డలకు ఆకలి తీర్చే సంక్షేమం కావాలి, చేతున్న పని కల్పించే ఉపాధి మార్గాలు కావాలి. ఆ దిశగా పద్మశాలి నాయకులు ఆలోచించండి. ఇట్లా భవనాల పేద ఎవరు మోసపోవద్దు, పద్మశాలి సమాజాన్ని మోసం చేయొద్దని కోరుకుంటున్నాం. ఇట్లా జై పద్మశాలి. బాధ కలుగుతుంటుంది. ఆ రోజు అంతమంది వెళ్ళిళ్ళు, ఇంత ఆశతో వెళ్ళిళ్ళే పాపం మనోళ్ళు. నిన్న నేను ఒక పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది ఫోన్ చేసి అన్నా మేము మీరమన్నా ఇలా ఇప్పుడు ఎట్లుంది, ఇలా ఒక మిత్రుని పంపించిన, ఒకసారి కోకపేటకు వెళ్ళాపోనా ఒక మిత్రుని పంపించిన, పోయొచ్చి అన్న పడిగొడ్డ జాగ్రత్త ఉంది, ఆ గాడి కొడుకులు మనం మోసం చేసి ఇల్లు అన్నారు. మోసపోవద్దు పద్మశాలి సమాజం. మంచిదో చెడుదో గ్రహిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మనకు హక్కులున్నాయి, రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. ఈ ఆర్థిక వాటా మీద, ఈ భూమి మీద మనకు హక్కు ఉన్నది. మనం తెగించి కొట్లాడదాం. ఇంకొంచెం చేతిలో మనం మోసపోవద్దు అనేది మా ఆలోచన. జై పద్మశాలి. అట్లాగే పద్మశాలి కుల బాంధవులారా, పద్మశాలి సమాజ ఉన్నత కోసం ఒక పద్మశాలి బిడ్డగా ఈ మీడియా వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి సమస్య మాకు తెలియాలి, మేము చెప్పే విషయం మీకు తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు సపోర్ట్ కూడా అందించడం మర్చిపోకండి. జై పద్మశాలి.